అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ సండే. అందరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారా? మరి బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు? నేనైతే ఈరోజు దోశ అంటే దోశలు చెయ్యట్లా, తెలుసుగా మీకు. దోశ నేను ఎప్పుడు ఒకసారి చేస్తా అనేసి. మరి మార్నింగ్ అయితే సార్ అడిగారు టిఫిన్ ఏం చేస్తున్నాం అనేసి. ఈరోజు సింపుల్గా ఉప్మా చేద్దాం అనుకున్నా, ఎందుకంటే అస్సలు ఓపిక లేదు. ఈ మధ్యలో అస్సలు వర్క్ ఎక్కువైపోయి అలసట వస్తుంది. ఇది అస్సలు టైం కుదరట్లేదు, ఓపిక రావట్లేదు, అలసట. సండే కదా, ఇంకా ఎప్పుడు మార్నింగ్ టిఫిన్ చేయడం ఇవే ఉంటాయి. సండే వచ్చిందంటే ఎక్కువ వర్క్ ఉంటుంది. తను అడిగితే నేను ఉప్మా వేస్తా సింపుల్గా అనేసి అన్నాను, పల్లి పొడితో. సరే ఉప్మా ఎందుకులే అనేసి దోశ తెస్తా అన్నారు. మరి దోశ అయితే ఇది ఎక్కడి నుంచి తెచ్చానో ఏంటి అని మీకు అర్థమవుతుందా? ఇంత చిన్నగా ఉన్నాయి దోశలని. చూడండి, ఇది బాదమాకు. కర్నూలులో వెంకటరమణ కాలనీ పంపస్ ఉంది. పంపస్ దగ్గర కేర్నర్ స్కూల్కి ఆపోజిట్లో ఒక ఆవిడ చేస్తుంది, చిట్టెమ్మ అనేసి. చిట్టెమ్మ దోశలు చాలా ఫేమస్. అస్సలు చాలా మంది ఉంటారు, అంత డిమాండ్ తనకు. ఎందుకంటే ఒక్క దోశ వచ్చేసి 30 రూపీస్. చాలా టేస్ట్ ఉంటుంది. ఎవరైనా కర్నూలు వాళ్ళు టేస్ట్ చేశారా? టేస్ట్ చేయకుంటే కర్నూలు వాళ్ళు పంపస్ దగ్గర కేర్నర్ స్కూల్ ఆపోజిట్లో చిట్టమ్మ దోశల బండి ఉంది, ట్రై చేయండి. నాకు కూడా తెలియదు, నేను ఫస్ట్ టైం తింటున్నా. మా సార్ ఎప్పుడైనా తినేసి వెళ్తుంటారంట, తను తీసుకొచ్చారు. చూడండి ఎలా ఉంటాయనేసి. బట్ చిన్నగా ఉన్నా కూడా చాలా టేస్ట్ ఉన్నాయి. నేను కొద్దిగా తుంచుకున్నాను, టేస్ట్ చేశాను. ఎగ్ దోశ, నెయ్యి దోశ, ఆకుకూర దోశ, ఇలా సంథింగ్ అన్ని రకాల దోశలు అయితే ఉంటాయి ఆవిడ దగ్గర. చూడండి, కారం వేశారు. ఇలా ఒకటి 30 రూపీస్ అనమాట దోశ వచ్చేసి. ఇలా రెండు దోశలు తీసుకొచ్చారు, ఒక్కొక్కరికి 2 దోశలు తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు చట్నీ చేశారు. చట్నీ కూడా నీట్గా ప్యాక్ చేశారు. మరి ఎవరైనా ట్రై చేయని వాళ్ళంటే ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంది. నేను కొద్దిగా టేస్ట్ చేసి చూసారా? సండే వచ్చిందంటే ఎంత గోల అంటే అంత గోల. అటు సైడు ఇటు సైడు సౌండ్లు వస్తూనే ఉంటాయి. చూడండి, చట్నీ రెడ్ చట్నీ ఇచ్చారు, నార్మల్ చట్నీ ఇచ్చేసారు. ట్రై చేయని వాళ్ళంటే ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. మరి మీరేం సండే బ్రేక్ఫాస్ట్ చేశారు? చూడండి ఎలా కనిపిస్తుంది కదా. ఓకే, బాయ్.